జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ మీద కామెంట్ చేసిండ్రు. ఇలా జూపల్లి కృష్ణారావు గారికి అడుగుతా ఉన్నాం, ఏమి లేని నాడు ఒక్కరిద్దరితో మొదలైనటువంటి పార్టీ ఇలా 65 లక్షల మందికి మెంబర్షిప్ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి. ఈ దేశంలో ఏ పార్టీకి లేనంత మెంబర్షిప్ ఒక బీఆర్ఎస్ పార్టీకి ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఆక్సిజన్ ఇచ్చి ఆ పార్టీని కాపాడింది కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి జై తెలంగాణ అనుమంటే రాజీనామా చేయకుంటే రాళ్లతోని కొడతామని చెప్పినటువంటి విద్యార్థులకు భయపడి తలొగ్గి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి చరిత్ర కూడా మర్చిపోకూడదని అడుగుతా ఉన్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే వరంగల్ జిల్లాలో 25 లక్షల మందితోని భారీ బహిరంగ నిర్వహించి దేశాన్ని తెలంగాణ వైపు తిప్పి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ చరిత్ర చూసే కదా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు మీరు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ బలం ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సంపద ప్రజలు, బీఆర్ఎస్ పార్టీకి అన్ని విధాలుగా శ్రీరామ రక్షగా ప్రజలే ఉండి మమ్మల్ని ఇంత దూరం నడిపించారు. రేపు మీటింగ్ కూడా నిన్న పేపర్లో చూసిండ్రు కదా, తెలంగాణ ఆడబిడ్డలు మీటింగ్ పోవడానికి కంకులు అమ్మి కంకులు ఎత్తడానికి కూలిపోయి వచ్చిన డబ్బులతో మీటింగ్కి పోతామని చెప్పినటువంటి చరిత్ర జూపల్లి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర. మీ పార్టీకి ఏం చరిత్ర? మోసాలు. మీ పార్టీ అంతా మోసాలు, చీటింగు, అబద్ధాలు, అక్రమాలే కదా. మా పార్టీతో మీ పార్టీకి కంపేర్ చేసేటువంటి నైతిక హక్కు ఉందా జూపల్లి గారు? 10 లక్షలు అనేది చిన్నది, 25 లక్షల మందితోనే మీటింగ్ పెట్టినాం. ఇలా మాకు 10 లక్షల మంది అనేది పెద్ద సమస్యనే కాదు. తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీపై కర్రు కాల్చి వాతలు పెట్టడానికి ఇంటికి 4 బయలుదేరుతుండ్రు. ఆపుకుంటారేమో, దమ్ముంటే ఆపుకుంటే చూద్దాం. జై తెలంగాణ.